మన నగరంలోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ సమీప కాలంలో మరణించిన వారి లిస్టు. ఈ లిస్టులో ఉన్న వాళ్ల మరణాలన్నీ సందేహాస్పదంగానే సంభవించాయి. నువ్వు బయటకెళ్ళవయ్యా. నామమాత్రపు అన్వేషణ చేసి కమిషనర్ జార్జ్ మాథ్యూ మూసిపెట్టిన ఒక్కొక్క మరణం వెనుక ఉన్న రహస్యాన్ని బయటకి తీయాలి. దానికి నాకు నీ సహాయం కావాలి. ఇప్పుడు మన నగరం చండాలంగా తయారైందయ్యా. ఇక్కడ వీచే గాలిలో రక్తపు వాసనే వస్తుంది. దానిని ఎలాగైనా మార్చాలి. క్షమించండి సార్, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి సార్. మీకు నాకు మధ్య ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండడానికి వీల్లేదు సార్. నీకు నేను మాటిస్తున్నాను, నిన్నెవరూ ఇబ్బంది పెట్టరు. ఈ యుద్ధంలో నేను సాధారణ సైనికుణ్ణి, లీడర్ మీరే సార్. గెలుపు కూడా మీదే. ప్రజల కోసం ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉందయ్యా నాకు. నన్ను పూర్తిగా నమ్ము. ఈ యుద్ధం జనం కోసం జనం చేస్తున్న యుద్ధం. విజయం సాధించాలి. ఇప్పటి పరిస్థితులపై విజయం సాధిస్తేనే వచ్చే తరాన్ని మనం రక్షించగలం. సార్, నమస్కారం సార్, నా పేరు మోహన్ కృష్ణ, నేను మీ పిఏని. హలో. గుడ్ మార్నింగ్, నేను గోగినేని రాజచంద్ర. ప్లీజ్ కమ్. మెట్రో సిటీ, స్మార్ట్ సిటీ, స్కై సిటీ, శాటిలైట్ సిటీస్ అని పేరు పొందిన ఈ సిటీ ఉందే, ఒక్కోసారి అద్భుతమైన స్వర్గంలా కనిపిస్తుంది, ఒక్కోసారి నరకం కంటే చాలా చండాలంగా కనిపిస్తుంది. కొత్తలో బాగానే ఉన్నా అంతా చిరాకే. ప్లీజ్, గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం కలెక్టర్ గారు. మా నగరానికి విచ్చేసినందుకు మీకు మా హృదయపూర్వక స్వాగతం. నా పేరు విక్రమ్, మాగుంట విక్రమ్, బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇది మా చిరు కానుక. నా తరఫున మీకు ఇచ్చే పార్టీ ప్రత్యేకంగా ఉంటుంది. అది పర్సనల్గా ఇస్తాను. ఓకేనా అనుకోకండి సార్, అద్భుతమైన పార్టీ కూడా అరేంజ్ చేశాం సార్. నిజం సార్, మీరు వస్తే మాకు ఆనందం సార్. అంటే బయటికి పొమ్మని అర్థం. కలెక్టర్ గారు, పర్మిషన్ లేకుండా లోపలికి రావడం తప్పే కావచ్చు, కానీ ఒక్క విషయం, ఎంతో మంది యోగ్యులు కూర్చున్న కుర్చీ అది. వాళ్ళెవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు ఈ విక్రమ్. అది అప్పుడు, ఇప్పుడు అలా కుదరదు. ఓన్లీ త్రూ ప్రాపర్ ఛానల్. అది బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా సరే, తాపీ మేస్త్రి అయినా సరే, పర్మిషన్ తీసుకున్నాకే రావాలి. బిల్డర్స్ ని అనుమానంతో చూసే అధికారుల రోజులు ఎప్పుడో పోయాయి అని అనుకున్నాను. అయినా పర్వాలేదు సార్, నాలాంటి వాళ్ళని ఎదిరించి ప్రశాంతంగా ఇక్కడ ఉండగలను అనుకోకండి. ఒక్క నిమిషం ఆగండి. నన్ను ఊరికే బెదిరించాలని చూడకండి. ఖూనీలు, దోపిడీలు, కిడ్నాపింగ్లకు నిలయమైన ఢిల్లీ, బీహార్లలో కొద్ది కాలం పనిచేసిన వాడిని నేను. సామరస్యంగా ఉందామా, సమరం చేద్దామా, నిర్ణయం మీదే. నేను దేనికైనా రెడీ. ఇక వెళ్ళొచ్చు. భలే బుద్ధి చెప్పారు, కానీ ఆ విక్రమ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. విక్రమ్ పర్వాలేదు, వాడి దూకుడేంటో దమ్మెంతో చూద్దాం. ఓకే, సీ యూ.